गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 28/2025 బుధవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు ఆధారముగా హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా ప్రచురించడం జరిగింది. ఆ గ్రంథం ఆధారంగా ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుంటున్నాం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శన కార్యక్రమము. అందరకు స్వాగతం. సోదర బృందమునకు నమస్కారం. మనం అరచేయ ఆకారానికి సంబంధించి 16 విషయాల్లో 5 విషయాలు అయిపోయినాయి. 6వ విషయము చేతి గోళ్ళు గురించి తెలుసుకుంటున్నాం. bulbous nail or tuberculosis nail, H. bulbous nail or tuberculosis nail. అదే స్క్రీన్ మీద టచ్ చేయండి, మీకు పెద్ద సైజులో కనిపిస్తుంది. ఆ గోరు ఎట్లాగుందో చూడండి. గోరు ఆకారం లాంగ్, షార్ట్, నేరో, బ్రాడ్, స్క్వేర్ ఆకారములకు సంబంధించకుండా చాలా పెక్యులర్ గా ఉంటుంది. బల్బు ఆకారంలో గుండ్రముగా దుంప వలె గడ్డగా పెరిగినట్లు ఉంటుంది. ఈ ఆకారంలో ఉన్న గోరు ఫామ్ అయిందంటే లంగ్స్ ను తినేస్తున్నాయి అని తెలుస్తుంది. లోపల ఊపిరితిత్తులు అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్ని తినేస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు అది గోరు మీద ప్రభావం చూపించి గోరు ఈ మాదిరిగా తయారవుతుంది. ఈ ఆకారంలో టీబీ రావడానికి అవకాశం ఉంది. ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి ఉంది కదా, ఆ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. వ్రేలు చివర అడుగు భాగమున మందముగా ముద్దుగా తయారవుతుంది. బల్బు షేప్ లోకి వచ్చేదాకా పెరుగుతుంది. బల్బు ఆకారంలో వ్రేలు చివర భాగం ఉండి నెయిల్ వంపు తిరిగి పూర్తిగా వ్రేలి చర్మంలోకి అతుక్కుపోయి చివర ముద్దుగా ఉంటుంది. బ్లంట్ గా పిడి లేక గుబ్బగా ఉండి చూడడానికి కొంచెం అసహ్యంగా ఉంటుంది. లంగ్స్ యొక్క పని తగ్గిపోయి రక్తం శుద్ధి చేయబడడం తగ్గిపోతుంది. దానివల్ల చెడు రక్తం అన్ని అవయములకు సరఫరా చేయబడడం జరుగుతుంది.
ఎందుకంటే రక్తం శుభ్రపరచబడడం ఎక్కడ జరుగుతుంది? రక్తం శుద్ధి చేయబడడం లంగ్స్ లో జరుగుతుంది, ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. ఎందుకని ఊపిరితిత్తుల్లో అంటే అది గాలి పీల్చి మనం పీల్చబడినటువంటి ఆక్సిజన్ తో కూడుకున్న గాలి, ప్రాణవాయువుతో కూడుకున్న గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెడు రక్తాన్ని శుభ్రం చేయటం, శుద్ధి చేయటం. ఆ చెడు రక్తంలోకి తను ఆక్సిజన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తను తీసుకుని నిశ్వాసం ద్వారా బయటకు వచ్చేయటం. ఇది కార్యక్రమం ఇక్కడ. అది సజావుగా సాగుతుంటే అన్ని సాధారణంగా ఉండిపోతాయి. ఎప్పుడైతే అసాధారణ దానికి తగిన విధంగా ఈ లంగ్స్ సిద్ధంగా లేదు, అక్కడ సిద్ధంగా లేకపోవడంతో దాన్ని శుద్ధి చేయటం తగ్గిపోతుంది. ఆక్సిజన్ డైఆక్సైడ్ అక్కడే ఉండిపోతుంది, ఆక్సిజనే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది నిశ్వాసం ద్వారా. శుద్ధి చేయటం లేదు ఇంకా అక్కడ. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ఆ చెడు రక్తమే అది గుండెకి వెళ్ళిపోతుంది. గుండె దాన్ని సరఫరా చేస్తుంది. దాని పని సరఫరా చేయటమే కానీ ఇది మంచిదా చెడుదా, ఈ రక్తాన్ని శుద్ధి చేశారా లేదా చూసే పని లేదు దానికి. దాని డ్యూటీ అది కాదు. కాబట్టి వచ్చిన రక్తాన్ని సరఫరా చేయటం శరీర అవయవాలకి, అది దాని పని. వెళ్ళిపోతుంది మొత్తం అన్ని అవయవాలకి చెడు రక్తం వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్తో ఉన్నటువంటి. దాంతో అన్ని అవయవాల యొక్క పని తగ్గిపోతూ ఉంటుంది క్రమక్రమంగా. అట్లా ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ గోరు ఆకారం ఈ మాదిరిగా తయారవుతుంది. బ్లడ్ సప్లై నిరంతరము జరగక అప్పుడప్పుడు ఆగడం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, బ్లడ్ పూర్తిగా మలినములతో ఉండడం వల్ల బల్బుస్ నైల్ ఏర్పడటం జరుగుతుంది. టీబీ రావడానికి అవకాశం. అదే ఆకారం గల గోరుతో కొన్ని సంవత్సరములు హాయిగా బ్రతకవచ్చు. అంటే మనం ఇతరుల పట్ల ప్రేమతో ఉంటుంది. అంటే సత్సంగం ఎక్కడైతే జరుగుతుందో, సత్గ్రంథ పఠనం ఎక్కడైతే జరుగుతుందో, సత్కర్మాచరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తచ్చట్లాడితే చాలు, ఏం చేయక్కర్లేదు. చేయటానికి ఇతనికి ఆలోచన రాదు. వచ్చేదైతే లంగ్స్ పాడవకపోతే అన్ని శుభ్రంగా జరిగిపోతుంటాయి. అంటే అది కష్టం మీద కొంచెం బలవంతంగా ఈ మూడిట్లో పాల్గొనటం, సత్సంగం, సద్గ్రంథ పఠనం, సత్కర్మాచరణం, మూడిట్లో ఉండేటప్పుడు కల్లా నెమ్మదిగా అది అలాగా ఆగిపోతుంది. పూర్తిగా తగ్గదు కానీ పెరగదు. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇంకా అది పెరుగుతూ ఉంటుంది. పూర్తిగా తినేసి ఇంకా హోప్లెస్ కేసు అని డాక్టర్లు చెప్పేదాకా వెళ్ళిపోతుంది. దీంతో మిగతా విషయంలో జత చేస్తూ పరిశీలించాలి. ఎట్లా పరిశీలించాలి అంటే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మనకి గ్రహ శిఖర స్థానాలు. అట్లాగే చేయి ఆకారానికి సంబంధించి సాఫ్ట్ హ్యాండ్, స్ట్రైట్ హ్యాండ్, కర్వ్డ్ హ్యాండ్, స్టిఫ్ హ్యాండ్, స్ట్రైట్ హ్యాండ్, ఫ్లెక్సిబుల్ హ్యాండ్, ఎక్స్ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ ఎక్స్ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ ఏంటి? ఒక చోట స్థిరంగా ఉండకపోవటం అనేది కీ సిమ్టమ్ గా ఉంటుంది వాళ్ళకి. దాంతో ఈ ట్యూబర్క్యులోసిస్ మయాజం అని మనకి హోమియోపతిలో మొత్తం 4 మయాజమ్స్ ఉన్నాయి, విపాకములు అంటారు వాళ్ళు. ఆ విపాకములు ఉంటేనే వ్యాధులు ప్రవేశించడానికి వీలవుతుంది. ఆ విపాకాలు లేకపోతే
వ్యాధులకి ప్రవేశించడానికి వీలుండదు. అవి సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని హానిమన్ టైంలో 3 చెప్పారు. తర్వాత ఈ మధ్య కాలంలో ట్యూబర్క్యులోసిస్ అనే విపాకం కూడా ప్రారంభమైందని కొంతమంది మహానుభావులు చెప్పడం జరిగింది. ఆ ట్యూబర్క్యులోసిస్ యొక్క విశేషం ఏంటంటే అస్థిరత. ఒక చోట స్థిరంగా ఉండడం. ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడం గాని, ఒక ఊళ్ళో స్థిరంగా ఉండడం గాని, ఒక ఇంట్లో స్థిరంగా ఉండడం గాని, ఒక భార్యతో స్థిరంగా ఉండడం గాని, ఏ విషయమైనా గాని స్థిరత్వం అన్నది ఉండదు. అన్నీ మారటం, మార్పు, చేంజ్. ఒక గంట ఒక చోట ఉన్నాడంటే ఇంకా ఉండలేడిక. వెంటనే ఇంకో చోటకెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా అటువంటి ఆ ట్యూబర్క్యులోసిస్ మయాజం. ఆ మయాజం ఉన్నప్పుడు అంటే దీనికన్నా ముందు ఆ స్వభావంలో ఆ లక్షణాలు ఉన్నప్పుడు నెమ్మదిగా అది భౌతిక దేహం మీదకి దిగి ఊపిరితిత్తుల మీదకి అది ప్రభావం చూపిస్తుంది. అట్లా ఉంటుందన్నమాట. అట్లా మనం తర్వాత కలర్ హ్యాండ్ ఎట్లాగా ఏ కలర్ ఉంటే వాడు ఆ లక్షణం ఎలాగా ఉంటుంది. అలాగే గ్రహ శిఖర స్థానాలు. ఏ గ్రహ శిఖర స్థానాలు బాగుంటే దానికి తగ్గట్టుగా ఆ సింప్టమ్ ఎలాగా ఉంటుంది. అట్లాగే నడక తీరు, చేయి వెనుక గల చర్మం యొక్క తీరు, అరచేయి మందము, దృఢత్వము, ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ మనం ఇంకా మిగతా విషయాలు ఏవేవైతే ఉన్నాయో హస్తరేఖలు ఇవన్నీ పరిశీలించినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందుతుంది. అతనికి అప్పుడు దానికి తగినట్టుగా మనం సలహా ఇచ్చి దాని నుంచి మనం ఆ ప్రమాదం నుంచి అతన్ని తప్పించవచ్చు. ఇప్పుడు ఇది నేర్చుకునే వాళ్ళలో ఉంటే వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం. ఎందుకంటే స్వయం బోధిని ఇది. కాబట్టి తన యొక్క విషయం తనకే తెలుస్తుంది ఇక్కడ. మామూలుగా అయితే పామిస్ట్రీ మన హస్త సాముద్రికవేత్త ఎవరైతే ఉన్నారో హస్తం చూసేవాళ్ళు పామిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్తే గాని మన విషయం తెలియదు. మన విషయం మనకు కాకుండా అవతలవాడికి తెలుస్తుంది. జాతక చక్రాన్ని బట్టో లేకపోతే ఈ పామిస్ట్ని బట్టో ఈ పామిస్ట్రీని బట్టో అదే మనం తెలుసుకుని ఉంటే ఆ శాస్త్రమే కొంత అవగాహన కలిగి ఉంటే మనకు మనమే ఇక సరి చేసుకోవచ్చు. సరే, ఇంకొకటి కర్వ్డ్ నెయిల్. ఇక్కడ బొమ్మలో ఇవ్వలేదు మనం. కర్వ్డ్ నెయిల్ అంటే వంపు తిరిగి ఉంటుందన్నమాట. లార్జ్ నెయిల్ కరువు తిరిగి ఉండడం దీని ప్రత్యేకత. గొంతు ఎదురు రొమ్ములోనే బ్రోంకియల్ ట్యూబ్స్ బలహీనం అవుతున్నాయని తెలుస్తుంది. అంటే బల్బుస్ నెయిల్ కూడా ఇంతకు ముందు చెప్పుకున్న గోరు కూడా వంపు తిరిగి ఉండడం అనేది. అలా వంపు తిరిగింది అంటే అది ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంగా ఉంటుంది అని ఒకటి. గొంతు ఎదురు రొమ్ములోనే బ్రోంకియల్ ట్యూబ్స్ బలహీనం అవుతున్నాయని తెలుస్తుంది. లంగ్స్ బలహీనంగా ఉంటాయి. వాతావరణం మారినా, చలిగాలి తగిలినా గొంతు బ్రోంకియల్ ట్యూబ్స్ కి సంబంధించి బాధలు రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు చలిగాలలో తిరగవద్దని చెప్పవచ్చు. ఈ గోరుతో పాటు మెర్కురీ లైన్ ఎక్కువగా ఐలాండ్స్ తో ఉంటే గొంతు ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాలి. మెర్కురీ లైన్ అంటే మనం చిటికిన వేలుది మెర్కురీ మౌంట్ అంటాం. ఆ చిటికిన వేలు కింద నుంచి దిగువ నుంచి అరచేతిలోకి ఒక రేఖ వస్తుంటుంది. ఆ రేఖను మెర్కురీ లైన్ అంటాం. ఆ లైన్ ఉంది అంటే అది తప్పనిసరిగా ఈ బ్రోంకియల్ ట్యూబ్స్ కి గొంతుకి సంబంధించిన అనారోగ్యాలు తప్పనిసరిగా ఉంటాయనేది తెలుస్తుంది. అట్లాగే నెయిల్స్ ను చూస్తున్నప్పుడు వాటి లోపల ఉన్న చర్మము రంగును గమనించాలి. అది గోరుకి
రంగు ఎలాగొస్తుందంటే రంగు గోరు యొక్క రంగు ఏంటి? పారదర్శకం. దానికంటూ ఒక రంగు లేదు. కానీ మనకి పింకు, యెల్లో, రెడ్, వైట్ ఇట్లా ఈ 4 రంగులు కూడా తారసపడుతుంటాయి మనకి. అట్లాగా ఎందుకొస్తున్నాయి? గోరు దిగువన ఉన్న చర్మం, ఆ గోరు అడుగున ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉందో, ఆ చర్మం రంగు గోరు ద్వారా ప్రతిఫలిస్తుంది. అంటే ఒక్కోసారి చూస్తున్నప్పుడు వాటి లోపల ఉన్న రంగును గమనించాలి. అరచేతిలో కొన్న ఒక్కోసారి గోరు లోపల చర్మం ఖచ్చితమైన రంగులో ఉండడం జరుగుతుంది. గోరు లోపల చర్మం రంగును పరిశీలించేటప్పుడు బ్లూ కలర్ 2 చోట్ల ఉండడం జరుగుతుంది. గోరు అంతా, గోరు మొదలలో. అట్లా బ్లూ కలర్ ఉన్నప్పుడు హార్ట్‌కి సంబంధించిన విషయం. ఏదో వీక్‌నెస్ ఉంది. హార్ట్ వీక్‌నెస్ అనేది తెలుస్తుంది. అలాగే రెడ్‌నెస్ ఉంటే తీవ్రమైన పట్టుదల, ఆవేశము, ఎక్కువ శక్తి ఉంటాయి. ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటున్నాం మనం? ఏది ఉంటే అతనికి ఏ లక్షణం ఉంటుంది అన్నట్టుగా మనకున్నది ఏంటి? ఎదురుగా కనిపించేది లక్షణం కనపడదు గదా! ఇప్పుడు పట్టుదల, ఆవేశం అయి మనకు కనపడవు. కొత్తగా వచ్చాడు, మన ఎదురుగా కూర్చున్నాడు. ఆ చేయి చూపించి నాకు సంబంధించిన విషయం చెప్పండి. కొన్ని సమస్యలున్నాయి. ఎలాగా తీర్చుకోవాలి అని మనల్ని అడుగుతాడు. కాబట్టి మనకి ఎదురుగా కనపడేదేంటి? గోరు. ఆ గోరు లోపల చర్మం మనకు తెలుస్తుంటుంది. ఆ గోరు లోపల చర్మం రంగుని పరిశీలిస్తుంటే అప్పుడు ఈ విషయాలు బయటపడతాయి మనకి. బ్లూ కలర్ చూడంగానే మనం హార్ట్ వీక్‌నెస్‌గా ఉంది. అట్లాగే రెడ్ కలర్ చూడంగానే పట్టుదల, ఆవేశము, ఎక్కువ శక్తి ఉంటాయి. వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలి అని అతనికి చెప్పడానికి వీలవుతుంది. అంటే ఒకదాన్ని చూస్తూ ఇంకొక విషయం చెప్పడం. దానికి సంబంధించిన లోతైన విషయం. మనకేమో ఎదురుగా విషయాలు కనపడవు. ఈ ఆకారాలు, వీటికి సంబంధించిన రేఖలు, గ్రహ శిఖర స్థానాలు ఈ మూడే కనిపిస్తుంటాయి. చేయి మొత్తంగా కనిపిస్తుంది. కానీ వాటిని చూస్తూ వాటికి సంబంధించిన లక్షణాలు మనం చెప్పుకోవటం. ఈ విధంగా నెయిల్స్ ఆకారమును గుర్తు పెట్టుకుంటూ ఏ లక్షణములను తెలుపుతుందో తెలుసుకుంటూ ఇక్కడ ఉదహరించినవే కాక ఎన్నో రకములు ఉండవచ్చు. వాటిని మీరు సొంతంగా గమనిస్తూ వాటి లక్షణములను పట్టుకోవాలి. అంటే మనకి తెలిసిన వాళ్ళతోనే చూస్తుంటాం కదా, మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యాటిట్యూడు, ఇతరులతో ప్రవర్తించే తీరు అది మనకు తెలుస్తుంటుంది. ఓహో! ఇటువంటి ఇది ఉన్నప్పుడు ఇట్లాగా వాళ్ళ ప్రవర్తన అలాగ ఉంది కాబట్టి ఈ విధంగా గోరు ఏర్పడటం జరిగింది. అట్లా మిగతా విషయాలు, చేతికి సంబంధించి మిగతా విషయాలు. ఇట్లా మనం దీంట్లో చెప్పినట్టే అందరికీ 4 అన్నట్టుగా లేకపోతే ఒక 6, 7 రకాలు చెప్పుకున్నాం. మనం నెయిల్స్‌కి సంబంధించి. ఇన్నే ఉంటాయని అనుకోవటానికి కాదు. కొన్ని వందల, వేల రకాలుంటాయి. కానీ అవన్నీ వీటికి సంబంధించిందిగా. అట్లా ఇంకా కొత్త రకంగా ఏదైనా ఉండొచ్చు. వాటిని మనం సొంతగా పరిశీలించి ఇట్లా ఫలానా లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ గోరు ఉంటుంది అన్న దాంట్లోకి రావటం మనం నెమ్మదిగా. 10 రకాలు చెప్పుకున్నాం మనం. బ్రాడ్‌గా విభజించి ఒక ఐడియా ఇవ్వటం కోసం మనం ఇదిగో ఈ మాదిరిగా ఉంటుంది. ఇక మిగతావి మనం జాగ్రత్తగా ఆలోచించి రీజనింగ్‌తో అతన్ని పరిశీలిస్తూ అతని యొక్క లక్షణాలు ఏంటి, ఎలాగుంది. ఆ లక్షణాలను బట్టి ఆ లక్షణాలు ఇలాగున్నాయి కాబట్టి ఇదిగో ఈ ఆకారం ఇలాగా వచ్చింది
అన్న దాంట్లోకి రావటం నెమ్మదిగా. ఈ విధంగా నెయిల్స్ ఆకారంను గుర్తుపెట్టుకుంటూ ఏ లక్షణములను తెలుపుతుందో తెలుసుకుంటూ ఇక్కడ ఉదహరించినవే కాక ఇంకా ఎన్నో రకములు ఉండవచ్చు. అది ఓవరాల్‌గా అన్నీ ఒకసారి కనపడతాయండి? అట్లా పెట్టండి. అన్నీ ఒకసారిగా కనపడేటట్టు. ఇది జెప్పేటప్పుడు టోటల్‌గా. అట్లా రాదేమో అది. ఓకే. ఎన్నో రకములు ఉండవచ్చు. వాటిని మీరు సొంతగా గమనిస్తూ వాటి లక్షణములను పట్టుకోవాలి. గోరు ఏం తెలియచేస్తుంది? ఓకే. అది. గోరు ఏం తెలియచేస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్. వాటికి సంబంధించిన డిఫెక్ట్స్. ఆ దృష్టితో మనం పరిశీలించాలి ప్రధానంగా. అలా ప్రతి విషయం గూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో పరిశీలించాలో తెలుసుకుంటున్నాం. అలా పరిశీలిస్తుంటే ప్రస్తుతం మనం తెలుసుకుంటున్న విషయంలే కాక ఇంకా ఎన్నో విషయములు సొంతంగా మీ పరిశీలనతో తెలుసుకోవచ్చు. గోళ్ళకు సంబంధించి ఇంకా కొన్ని విషయములు తెలుసుకుందాం. ఇప్పుడు లాంగ్ నెయిల్స్. జే లాంగ్ నెయిల్. ఎక్కడున్నాయి? కింద దిగువన ఉంది పక్కన. ఆ! లాంగ్ నెయిల్. పైన. లార్జ్ అది. ఇది గాకుండా లాంగ్ నెయిల్ అని ఉంది. అంటే రైట్ సైడ్ ఉన్న దాంట్లో ము దిగువనున్న మూడోది. లాంగ్ నెయిల్. చాలా పొడవుగా ఉంది ఆ నెయిల్. ఆరోగ్యం తక్కువ. తద్వారా ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువ. విషయములను ఈజీగా తీసుకుంటాడు. వాదించడం తక్కువ. షార్ట్ నెయిల్ గలవారిలో వాదించటం ఉంటుంది. చెస్ట్, లంగ్స్‌కి సంబంధించి త్వరగా అనారోగ్యములకు గురయ్యే అవకాశం. చివర వంపు తిరిగి ఉంటే అవకాశం ఇంకా ఎక్కువ. లాంగ్ అనేటప్పటికల్లా ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తి ఎక్కువ సేపు ప్రసారం అవ్వాలి. లాంగ్ ఉందని చెప్పి ఎక్కువ ప్రాణశక్తి వస్తుందని గాదు. ప్రాణశక్తి ఎంత వస్తుందో అంతే. దాంట్లో షార్ట్‌గా ఉంటేనేమో తక్కువ, లాంగ్ ఉంటే ఎక్కువ అన్నట్టయితే కాదు. ఆ వచ్చిన ప్రాణశక్తి త్వరగా ఇతన్ని చేరటమా? లేకపోతే ఆలస్యంగా చేరటమా? అంటే మనం ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అంటే, ముందు నడవ చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ఎక్కడో లోపలగా ఉంటుంది ఇల్లు. అదంతా దాటుకుంటూ వెళ్ళాలి. అట్లాగా అంటే ఎక్కువ సేపు ప్రయాణం చేయాలి ఈ ప్రాణశక్తి ఇతన్ని చేరటానికి. అట్లా మనం చూసుకోవాలి. లాంగ్ అనేటప్పటికల్లా ఎక్కువ సేపు ప్రయాణం. ఎక్కువ సేపు ప్రయాణం అనేటప్పటికల్లా శక్తి అంతగా అందదిక. కాబట్టి వైటాలిటీ తగ్గిపోతుంది. వైటాలిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆరోగ్యం తగ్గిపోతుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. దాంతో అన్నీ ఈజీగా తీసుకోవటం జరుగుతుంది. ఏముంది. ఎందుకు అట్లాగా పనులు చేయటానికి కానీ, వాదించటానికి కానీ, ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, అది తప్పుగా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు. దాన్ని అట్లా కాదండి. ఇది అసలు దాని యొక్క వాస్తవమైన యథార్థంగా ఉన్నదిది అని తనకు తెలిసింది ఆ రుజువులతో సహా వివరించొచ్చు. అంత ఓపిక లేదు వీడికి. అందుకనే ఏదో అనుకున్నారు పోనీ మనకెందుకు? అది కాదని మనకు తెలుసు. చాలులే అని అతనికి చెప్పుదాము అనేది ఆగిపోతుందనమాట. అంత ఉత్సాహం ఉండదు. అట్లాగే నెయిలు వి ఆకారం ఉంటే బాడీలో కొంత భాగం శిథిలమవుతుందని చెప్పవచ్చు. అంటే మనకి నెయిల్ ఎట్లాగా ఉంటున్నాయి ఆకారాలు? అది వి ఆకారం. వి షేప్ నెయిల్ చూడండి. అక్కడ మొదలుకొని స్క్వేర్ షేప్ దాకా మనకొస్తున్నాయి. అంటే నలుచదరంగా ఉన్న నెయిల్ అన్నమాట. దానికి దీనికి ఎంత తేడా వస్తుందో చూడండి.
ఇది ఎట్లాగుంది, ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది ఇది. అట్లా కాకుండా ఓపెన్ అండ్ ఫ్రాంక్ నెయిల్ సి సిలో ఉన్న నెయిల్ చూస్తే ఓపెన్ అండ్ ఫ్రాంక్ నెయిల్, అది చూపించండి. ఇది ఎలాగుందో చూడండి, ఓపెన్ అండ్ ఫ్రాంక్ నెయిల్. వి ఆకారం ఉంటే బాడీలో కొంత భాగం శిథిలమవుతుందని చెప్పవచ్చు. అంటే ఆ ప్రాణశక్తి లోపలికి రావడానికి చోటు ఎక్కువ లేదు, ప్రాణశక్తి ప్రసారానికి. నేను వి అనేటప్పుడు కల్లా పైన ఎక్కువ వెడల్పుగా ఉంది, కానీ దిగువకి వెళ్ళే కొంది నేరం అయిపోయింది. రెండు కలిసిపోయి ఉన్నట్టుగా ఉంది ఆ రెండు గీతలు. దాంతో చాలా కష్టం మీద ప్రాణశక్తి లోపలికి ప్రసారం అవుతుంది. అంటే ఈ ప్రాణశక్తి ప్రసారము అన్నది మనం గుర్తుపెట్టుకుని, దాన్ని బట్టి అక్కడున్న ఆకారానికి దీన్ని జత చేస్తే ఈ ప్రాణశక్తి ప్రసారానికి ఇది ఎట్లాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందా, అడ్డంకులతో అవరోధాలతో ఉంటుందా, సాఫీగా వెళ్ళిపోతుందా, దాన్ని బట్టి ఇక అతని యొక్క లక్షణాలన్నీ, అతని యొక్క ఇతరులతో వ్యవహరించే తీరు, ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే ప్రాణశక్తి ప్రసారం మనకి ఎట్లాగా, మనం దీంట్లో ఉన్న థియరీ ఏంటి, వ్రేళ్ల కొసల నుంచి, వ్రేలి కొసల నుండి ఈ స్పేస్లో నుంచి మనము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ స్పేస్లో నుంచి మనకి ప్రసారం అవుతుంది ప్రాణశక్తి అన్న భావన. ఆ భావన ద్వారా ఏమవుతుంది, ప్రాణశక్తి అంటే కరెంటు మనకి ఇంట్లోకి ఇస్తారు, కరెంటు సప్లై. ఆ కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు మనకి అది చక్కగా రావాలి అంటే వంపులు ఇంపులు ఏమి లేకుండా స్ట్రైట్ గా చక్కగా వచ్చేస్తే, అడ్డంకులు లేకుండా చక్కగా మనకి ఆ సప్లై వచ్చేస్తుంది. లేకపోతే రకరకాలైన ఇబ్బందులతో మనకి లోపలికి వస్తుంది. ఇట్లా మనకి ప్రాణశక్తి ప్రసారానికి ఇది ఎట్లాగా ఉంది అన్నట్టుగా మనం దాన్ని గమనిస్తూ ఉంటే వ్రేలి కొసల నుండి ప్రాణశక్తి ప్రసారం అవుతుంది. అది మనకి లోపలికి రావాలి, ఆ అరచేయి దగ్గర నుంచి చేయి ద్వారా లోపలికి అందాలి మనకి. అంటే మనం శ్వాస ద్వారా మనకు వస్తుంది అనేది ఒక పాయింట్, కానీ సూక్ష్మంగా ఉన్న శక్తి, శ్వాస ద్వారా వచ్చేది ఆక్సిజన్ వస్తుంది ప్రాణశక్తి, అదొక ప్రాణశక్తి. అట్లా కాకుండా సూక్ష్మంగా మనకి కావలసిన శక్తిని అందించేది, అట్లా ఆ ప్రాణశక్తి ఇక్కడ చెప్పబడుతుంది. అది బ్రేలి కొసల ద్వారా మనకి లోపలికి అందుతుంది. కాబట్టి ఎలాగా అందుతుంది, ఆ రేఖల ద్వారా ఎలాగా ప్రసారం అవుతుంది, ఎక్కడ చూసినా ఏది చూసినా చేయ ఆకారం మొత్తం, అలాగే గ్రహ శిఖర స్థానాలు, అట్లాగే అరచేతిలో రేఖలు, వీటిని ఏటిని చూస్తున్నప్పటికీ ప్రాణశక్తి ప్రసారము వీటి ద్వారా ఎలాగా వెళ్తుంది అన్నది గనక మనం పెట్టుకుంటే తేలికైపోతుంది మనకి. దాన్ని బట్టి అతని ఆరోగ్యము, అతని యొక్క అనారోగ్యాలు, ఆరోగ్యాలు, అతను ఇతరులతో వ్యవహరించే తీరుతెన్నులు, ఇవన్నీ మనం బయటకు వచ్చేస్తాయి. నెయిల్ వి ఆకారం ఉంటే బాడీలో కొంత భాగం శిథిలమవుతుందని చెప్పవచ్చు. మామూలుగా గోరు యు ఆకారంలో ఉన్నదల్లా వి ఆకారంలోకి మారుతుంది. అంటే ఫ్రాంక్ నెయిల్ ఏమో యు ఆకారంగా ఉంది, ఇదేమో వి ఆకారంగా ఉంది. కొంతమందిని చూస్తుంటాం, గోళ్లు కొరుకుతూ ఉంటారు, మానసికంగా టెన్షన్ ఫీల్ అవుతూ ఆ టెన్షన్ నుండి రిలీవ్ అవ్వడానికి ఈ పని చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇదేంటి, దీంట్లో ఏంటి టిష్యూ ఉంది, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా ఫ్లోర్, ఈ రెండు లవణాలకి సంబంధించిన విషయం ఉంది గోరులో. కాబట్టి అతనికి తరుగుదల ఉంది, అతనిలో మొత్తం 12 టిష్యూస్ ఉంటాయి మన దేహాన్ని పోషిస్తూ. ఆ 12లో క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా క్యాలిఫా, క్యాల్కేరియా ఫాస్,
ఈ 2 లవణాల తరుగుదల వల్ల అతనికి ఆ గోళ్ళ మీదకెళ్ళిపోతుంది. అంటే ఆ గోళ్ళని కొరకటం ద్వారా దాంట్లో నుంచి కొంత లవణాన్ని తీసుకొని తనకి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా గోళ్ళు కొరకటం అనేది. ఇంకొకటేంటంటే నెర్వస్‌నెస్, టెన్షను, కంగారు, భయం, ఆందోళన వీటి నుంచి రిలీజ్ అవ్వటానికి, వీటి నుంచి కప్పుకోవడానికి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ గోళ్ళు కొరకడం వస్తుంది. ఇట్లా మనం ఒక పని చేస్తున్నామంటే లోపల ఉన్నదాన్ని ఆ లోపల ఉన్న దాని యొక్క ఫలితంగా మనం బయట పనులు చేస్తుంటాం. ఆ లోపల హార్మోని ఉంటే ఒక రకంగా పనులు చేస్తాం. ఇన్‌హార్మోని ఉంటే ఒక రకంగా మనం పనులు చేస్తుంటాం. ఇట్లా గోళ్ళు కొరకడం అనేది ఇన్‌హార్మోని. లోపల ఇన్‌హార్మోని ఉండటంతో దాని యొక్క ఫలితంగా మనం గోళ్ళు కొరకటం అనేది ఉంటుంది. అంటే ఆ గోళ్ళు కొరకటం తప్పది. అది అలాగ కొరకకూడదు. అది చెడు అలవాటు అది. మానేసేయి అని వాడిని గద్దించి, బెదిరించి, భయపెట్టి ఎట్లోకట్ల చేతి మీద వాతేస్తాను. నోరు చే నోరు ఆ గోరు నోటి దగ్గరికెళ్ళిందా వాతేస్తాను గోరు మీద అని ఇట్లాగా బెదిరించి అలా చేసి ఆపుదామంటే ఇది ఆగదు. మనం లేకుండా దొంగతనంగా ఎక్కడో ఎవరు చూడకుండా అప్పుడు కొరుక్కుంటాడు వాడు. కాబట్టి మనం చేయాల్సిందేంటి? అక్కడ ఉన్న ఇన్‌హార్మనీ ఏంటో, ఆ వెలితి ఏంటో, తనలో ఉన్న వెలితి దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే బయటోళ్ళకి సాధ్యం కాదది. వాడికే. ఎందుకు నేను ఇట్లాగా కొరుకుతున్నాను? కొరకాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అని వాడు రియలైజ్ అవ్వాలి. వాడు విశ్లేషణ చేసుకోవాలి. చేసుకుంటే వాడిలో ఉన్న వెలితేంటో వాడికి అర్థమవుతుంది. వెలితి ఇది ఫలానా అని అర్థమైందా, ఇంకా గోరు నోటి దగ్గరికి రాదిక. కొరుక్కో అని మనం అన్నా గాని కొరకడు వాడు. అది లోపల ఉన్న వెలితే ఇన్ని పనులకి కారణమవుతుంది. ఇన్ని రకాలైన మనం వేసే వేషాలన్నిటికీ ఆ లోపల ఉన్న వెలితి. కాబట్టి ఆ వెలితి ఏంటి అన్నది గనక మనం విశ్లేషించుకుని ఫలానా అనంటే ఎందుకు మనం అట్లా చేయాలి? పోనీ అది లేదు మన దగ్గర. ఓకే. అట్లా ఏదో సర్దుబాటు అయిపోతుంది. ఇక మామూలు సాధారణమైన స్థితిలోకొస్తాడు. అవగాహన ఇంకేం లేదిక్కడ. ఓన్లీ అవగాహన, అండర్‌స్టాండింగ్. అందుకే మనం ఫ్రీ మాసనరీలో ఒక చోట అండర్‌స్టాండింగ్ అదివు నాకు చాలు. ఆ తాళం చెవి ఇవ్వండి నాకు. నాకింకేం అక్కర్లేదు అని చెప్పటం ఉంటుంది. సరే. మిగతా విషయాలు మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.